ఓం శ్రీ మాత్రే నమః. మనము కలశం పెట్టుకున్న తర్వాత ఆ కలశాన్ని ఇంటి గుమ్మానికి కట్టుకోవాలంటే మనము ఈ విధంగా కట్టుకోవాలి. ఇలా బ్లౌజ్ని ఫోల్డ్ చేసుకోవాలండి. ఇప్పుడు కొబ్బరికాయ పెట్టాలి. దాని తర్వాత అమ్మకు తాంబూలం పెట్టింది. మనకు ఇంటికి అనుగ్రహం రావాలి, మనం ఎప్పుడు బాగుండాలి అంటే అమ్మకు పెట్టిన తాంబూలము, గౌరమ్మ, వినాయకుడు ఇవి ఇలానే పెట్టేసుకోవాలి. తాంబూలంలో మనం ఏమేమి పెడతాము? పసుపు కొమ్ము, వక్క, ఖర్జూరు, అమ్మకు పెట్టిన పువ్వులు ఇలా పెట్టేసేయండి. అమ్మ దగ్గర నామం చదివిన కొద్దిగా పసుపు వేసుకోండి, కొద్దిగా కుంకుమ వేసేయండి. వేసిన తర్వాత ఇది క్లాత్ ఇలా ఇచ్చేసుకోండి. ఇప్పుడు ఇది నాట్ వేయండి. బ్లౌజ్ని మనము ఈ విధంగా చేసుకోవాలండి. చూడు, వన్ సైడ్ ఇలాగా, వన్ సైడ్ ఇలా. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని జాగ్రత్తగా ఇలా చేసుకోండి. మళ్ళీ దీన్ని ఇలా చేసుకోండి. మనకు నాట్ వేయడానికి లేకున్నా పర్వాలేదు. ఇలా ఇచ్చేసిన తర్వాత కంకణము మనము చెంబుకు కడతాం కదా, అదే కంకణాన్ని మనం ఇది చూసుకొని ఎటు సైడ్ అయితే బాగుంటుందో అలా కంకణం ఇలా నాట్ వేసేయాలి. ఇది 2 వేస్ స్టిక్కర్ ఉంటుంది కదండి, మనము అమ్మది ఫోటో పెట్టుకోవాలనేసి అంటే ఇది కట్ చేసుకోవాలా 2 పీసెస్. స్టిక్కర్ ఇలా అప్లై చేసి ఇప్పుడు దీనికి అమ్మవారిది ఇలా మనము స్టిక్కప్ చేసేసుకోవాలి. ఇలా స్టిక్కప్ చేసేసుకొని జంజనం పొడి వేస్తాం కదండి మనము, అది ఇలా వేసేసుకోండి. ఎక్కువ ఉంటే మీరు చూసి వేసుకోవాలి. ఇలా వేసేసుకోండి. గాజులు కూడా ఇలా వేసేసి గుమ్మంకి పైన కట్టేసేయండి. ఈ విధంగా ఒక ఫోటోది